ఆర్గానిక్ లో కూడా అన్ని ఆర్గానిక్ అవసరం లేదు. ఎందుకు అసలు ఆర్గానిక్ అంటే సహజ వ్యవసాయం, అంటే న్యాచురల్ గా పండించింది. ప్రకృతి వ్యవసాయాన్ని బాగా ప్రచారం చేసింది, దానిలోని మెలకువలు నేర్పించింది సుభాష్ పాలేకర్ గారు. కానీ ఇప్పుడు చాలా చోట్ల ఓల్డ్ సిటీలో అక్కడక్కడ గేదెలు పెట్టుకుని ఉంటారు, పాలు అమ్ముతుంటారు, ఇళ్ళకి వచ్చి పోస్తారు, లేతే పోయి పాలు కూడా తెచ్చుకోవచ్చు. దాంట్లో నాకు ఎప్పుడో డౌట్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ కాదు గేదె పాలు, అడల్ట్రేషన్ కాదు, కానీ ఆ పాలు వర్సెస్ అవేమో పాశ్చరైజ్డ్ కాదు కదా, కాదు, ఈ ప్రాసెస్డ్ ఏమో పాశ్చరైజ్డ్. సో పాశ్చరైజ్డ్ నాన్ పాశ్చరైజ్డ్ కి ఏంటి డిఫరెన్స్? యాక్చువల్ గా నాన్ పాశ్చరైజ్డ్ వాడకూడదు. ఆరోగ్యం మీద అందరికీ మళ్ళిన దృష్టిని ఆధారంగా చేసుకొని చాలా మంది ఎక్స్ప్లాయిట్ చేయడానికి రేట్లు ఎక్కువగా పెట్టేసి ఇది ఆర్గానిక్ అని అలా అని చేస్తున్నారు. ఏవైతే పీల్ చేయాలో పీల్ చేసి ఆ పీల్ చేసిన దాన్ని చట్నీ కింద వాడుకోవద్దండి. బ్లూబెర్రీస్ 300 రూపాయలు పెట్టి 100 గ్రామ్స్ తీసుకుంటున్నారు బ్లూబెర్రీస్. మొత్తం భూమి మీద పండే పంటలలో అతి సెన్సిటివ్ క్రాప్ బ్లూబెర్రీస్. రైట్. స్మోక్ పాయింట్ దాటి మనం ఎప్పుడైతే ఆయిల్ని హీట్ చేస్తామో ఓకే, అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ బ్రేక్ డౌన్ అవుతాయి. మిల్లెట్స్లో మీరు ఆర్గానిక్ అని వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఏది ఆర్గానిక్ కొనొచ్చు, ఏది కొననవసరం లేదు, ఏది కొనకూడదు. ఆ పంటని ఎలా పండిస్తారు, ఆ పంట పైన పురుగు మందులు వాడవలసిన అవసరం ఉందా, రైట్ అనేది ఒకటి చూడాలి. అయితే చాలా మంది అన్నారు, మరి మేమేం తినాలి సార్? మీరు అన్నారు కదా గాలి తినాలా, అవసరమే లేదు. నమస్తే, వెల్కమ్ టు 3TV. ఆరోగ్య ప్రదాత సిరీస్లో పాశం వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయన అనుభవము, ఆయన ఒక వ్యవసాయదారుగా, ఆయన ఒక పద్ధతిగా జీవించే ఒక వ్యక్తిగా ఆయన అనుభవంలో చాలా విషయాలు చెప్పారు. మనం ఇప్పటికీ ఆరోగ్య ప్రదాత 4 ఎపిసోడ్లు అయినాయి, ఇది 5th ఎపిసోడు. సో ఈరోజు మరిన్ని కొత్త విషయాలు అన్న చెప్తారు. అన్న, వెల్కమ్ టు ద షో. నమస్తే. నమస్తే 3TV ప్రేక్షకులకు వెల్కమ్ టు అవర్ 5th ఎపిసోడ్. ఈరోజు ఏం తిన్నారు మీరు బ్రేక్ఫాస్ట్? ఎందుకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు? అంటే మనం చాలా అందరికీ అన్నీ చెప్తున్నాము, మనం తిన్నాలో కూడా మనం. ఇన్ఫాక్ట్ ఒకరు అడిగారు కూడా, మీరు ఇవన్నీ ఇంత స్ట్రిక్ట్ గా చెప్తున్నారు, మీరేం తింటున్నారు, మీరేమైనా తింటున్నారా తినట్లేదా అన్నట్లుగా. నిజంగా ఐ రెస్పెక్ట్ హిస్ ఫీలింగ్ ఆల్సో. దాంట్లో ఒక కామెంట్, అది యాక్చువల్లీ కోపం తెచ్చుకోవాలి ఆ కామెంట్ చూసి, కానీ నాకు కోపం రాలేదు, ఆలోచింపజేసింది. ఏమంటారంటే ఆయన మన లాస్ట్ ఎపిసోడ్లలో, ఇవన్నీ కాదరా భయ గాలి పీల్చి బతుకుండే అంటున్నాడు. అదే, అంటే ఇంకా ఏం మిగిలింది తినడానికి అన్నట్లు. అదే మనం దాని గురించి వివరణ ఇద్దాం. యాక్చువల్గా ఈ 5th ఎపిసోడ్లో మనం ఎపిసోడ్ నంబర్ 3, 4లో మాట్లాడిన వాటికి ఒక వివరణ రూపంగా సింప్లిఫై చేద్దాం, దాన్ని సరళంగా వాళ్ళకు అర్థమయ్యే పద్ధతిలో ఒక సింపుల్ మెథడ్స్ స్టెప్ బై స్టెప్ గా చెప్దాం. సో ఇవాళ మార్నింగ్ నేను పెసరట్టు అంటే పెసర్లలో కొద్దిగా కందిపప్పు, కొద్దిగా రెడ్ దాల్, మసూర్ పప్పు అంటారు కదా, అవి కలిపి వాటితో పాటు దోశలు ఒక 2 విత్ కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ అనేది ఇంట్లో ఒకప్పుడు ఏదైనా పూజలు జరిగి
కొబ్బరికాయలు మిగిలినప్పుడే చేసేవాళ్ళము. అవును. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి అది అలవాటు అయిపోయింది. అంటే ఎప్పుడు ఇంట్లో కొబ్బరికాయలు అంటే మనం దేవుడి దగ్గర మామూలుగా మార్కెట్ లో కొబ్బరికాయలు తెచ్చుకోవడం, వంట చేయడానికి కొబ్బరికాయలు తెప్పడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఇంట్లో, నాకు అదొక విచిత్రంగా అనిపించేది. అరే కొబ్బరికాయలు మనం తెచ్చి దేవుడి దగ్గర కొట్టట్లేదు, కిచెన్ దగ్గర కొట్టి వాటితో పచ్చడి చేయడం చాలా ఇళ్లలో మారింది. అది మారింది. నాకు కూడా ఇప్పుడు అలవాటు అయిపోయింది అది. కొబ్బరికాయలు అనేది ఒక పూజా ద్రవ్యంగానే కాకుండా కిచెన్ ఐటమ్ గా కొట్టి కొబ్బరి చిప్పల్ని తీయడం అనేది. సో అలా దేహం అనే దేవాలయం కోసం కొబ్బరికాయలు తెచ్చుకోవడం మొదలైంది. అది ఎందుకంటే దేహమే దేవాలయం అయినప్పుడు ఆహారం దేవుడితో సమానమే, గౌరవించాలి. అవునవును. అయితే నేను ఈరోజు మీరేం తిన్నారు? ఇంట్రెస్టింగ్ నాది బ్రేక్ఫాస్ట్. అయితే ఇవన్నీ ప్రేక్షకులకి చెప్పాలనే ప్లాన్తో తినలే, అది ఆటోమేటిక్ గా. మనము ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చెప్పినట్లుగా మన లోపల కూడా మళ్ళొక్కసారి రిఫ్రెష్మెంట్ కోర్స్ లాగా అయ్యి అబ్సల్యూట్లీ వీఆర్ రివ్యూవింగ్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్, మళ్ళీ కొంచెం మార్పులు రావడము. ఇన్ఫాక్ట్ మంచి ఎంజాయ్ చేస్తున్నాము ఈ జర్నీని. మళ్ళీ మనం శ్రీకృష్ణుడు శ్రీరాముడు వేషం వేసేటప్పుడు ఎన్టీ రామారావు అన్ని అలవాట్లు దూరంగా పెట్టుకునేవారంట ఆయన. ఎందుకంటే ఆ పవిత్రంగా ఉండాలన్న ఇది కదా, వి షుడ్ లివ్. అయితే ఏం చేసిందంటే మా ఆవిడ పచ్చజొన్న దోశలు, జొన్న పిండి కాదు, పచ్చజొన్నలు నానేసి మంచిగా ఓవర్ నైట్ సోక్ చేసి దాన్ని అట్లా మినపగుళ్ళు అవి కలిపి గ్రైండ్ చేసి దానికి మన రాజ్మా కర్రీ అండ్ స్ప్రౌట్స్. సో చాలా హెల్తీ కాంబినేషన్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయింది. యాక్చువల్గా మీకు తెలుసు, ప్రేక్షకులకు కూడా తెలియాలి కాబట్టి గత 2 వారాలుగా మనం ఆర్మూర్లో యాక్సిడెంట్ అయిపోయి నాకు 5 కుట్లు పడ్డ తర్వాత ఈ 2 వారాలుగా ఇంకా స్ట్రిక్ట్ డయట్ రెజిమ్ నడుస్తుంది. ఫుల్ ప్రోటీన్ పెట్టేస్తుంది మా ఆవిడ, కంప్లీట్ ప్రోటీన్ పెట్టేస్తుంది. మీకు హీలింగ్ కూడా చూడండి, దెబ్బ మానిపోవడం కానీ అది చాలా. యాక్చువల్గా మీకు కుట్లు వేసినప్పుడు ఆయన ఒక 10 days తర్వాత రండి అన్నారు. అవును, 1 week మీరు రెడీ అయ్యారు. 1 week అది కేవలం మీరు ఆహార నియమాలు పాటించడం అని అనుకుంటున్నా. ప్లస్ మీ యాటిట్యూడ్ కూడా మీరు చాలా హ్యాపీగా, అంటే దిగులు పడకుండా మీరు అన్ని రకాల కార్యక్రమాల్లో రీడింగ్ అండ్ మీ పాడ్కాస్ట్లు, పాటలు, నాన్ స్టాప్ రేడియో ఎట్లా ఉంటుంది. అయితే ఇది నాకు మంచిగా అనిపిస్తుంది. ఇదేది పచ్చజొన్నలు అనేది యాక్చువల్గా ఇవాళ మనం మాట్లాడాలనుకున్న దానికి ఒక నాందిలాగా అనిపిస్తుంది నాకు. ఎలా అంటే జొన్న దోశలు నేను కూడా చేసుకున్నాను, పిండితో చేసుకున్నాను. ఇట్లా జొన్నల్ని నానబెట్టి చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా యాక్చువల్లీ. అయితే జొన్నల కన్నా కూడా ఇప్పుడు మనకు దొరికేవన్నీ హైబ్రిడ్ జొన్నలు, ఏది రాయచూరు అక్కడ నుంచి తెప్పించుకుంటాము, మంచిగా ఉంటాయని. లేకపోతే కర్నూలు ఆ ఏరియాలో కూడా బాగా పండుతాయి. అవన్నీ హైబ్రిడ్ జొన్నలు. హైబ్రిడ్ జొన్నల పైన కొద్దో గొప్ప ఈ పెస్టిసైడ్స్ వాడతారు. అదే పచ్చజొన్నలు మీరు ఏదైతే అంటున్నారో, పచ్చజొన్నలు అనేది మోర్ నేటివ్. ఏదైతే వెరైటీ హైబ్రిడైజేషన్కి గురి కాలేదో, ఒరిజినల్ ఫామ్లో ఉందో అవన్నీ కూడా సహజంగా పండుతాయి. అంటే పచ్చజొన్నలు మీకు ఆర్గానిక్ అనేది అవసరం లేదు, వాటిపైన పురుగు రావడం చాలా తక్కువ. ఎందుకంటే అది ఒరిజినల్ వెరైటీ. అది సృష్టిలో ఎలాగైతే పచ్చజొన్నలు ఎలా వచ్చాయో అలా పాత రోజుల్లో వేసేవాళ్ళం, చాలా ఎత్తుగా పెరుగుతాయి. దానిపైన అది మోర్ సేఫర్. మిల్లెట్స్ కూడా అంతే. ఇప్పుడు కొర్రలు లాంటివి మేము మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అవి చాలా ఇప్పటికైనా కూడా మిల్లెట్స్ లో మీరు ఆర్గానిక్ అని వెళ్ళాల్సిన అవసరమే లేదు. వాటిపైన మందుల వాడకమే తక్కువ. కాబట్టి సేఫ్గా మనం జనరల్గా ఈవెన్ నాన్ బ్రాండెడ్ మనం ఏదైనా రత్నదీపో కానీ కొనుక్కోవచ్చు. ఏదైనా షాప్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదివరకు రైస్ ఇలాంటివన్నీ అమ్మే షాప్స్లో కూడా ఇప్పుడు మిల్లెట్స్ పెడుతున్నారు. ఒకప్పుడు పెట్టే వాళ్ళు కాదు, ఇప్పుడు మిల్లెట్స్ సేల్స్ పెరిగింది కాబట్టి అవి వాళ్ళు పెడుతున్నారు. అలాంటివి మనం తీసుకోవచ్చు, కొద్దిగా చీప్గా వస్తాయి. మనం రెగ్యులర్గా వాడుతున్నాం కాబట్టి. చాలా ఆన్లైన్ స్టోర్స్, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కూడా మిల్లెట్స్ దొరుకుతున్నాయి, బ్రాండెడ్ ఉన్నాయి. వాటిలో మీరు గమనిస్తే ఆర్గానిక్ అని లేని వాటిలో కూడా ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. కొంతమంది మార్కప్ చేసుకుంటున్నారు. కొన్ని ఎక్స్పోర్ట్ వెరైటీస్ లైక్ మన్నా అని అట్లాంటివన్నీ, అవి కొంచెం కాస్ట్లీగా ప్రీమియం ఉంటాయి. ఓకే, ప్రాసెసింగ్ బాగుండొచ్చు, లిటిల్ బిట్ ఆఫ్
డిఫరెన్స్ ఉంటే మనం వాడుకోవచ్చు, ఎందుకంటే వాటిలో ఆ వాల్యూ ఉంటుందని. కానీ బాగా తేడా ఉన్నప్పుడు అవి అవసరం లేదు. బట్ నేను యాక్చువల్గా ఎనీథింగ్ ఐ బై ఆన్లైన్ నేను ఒక 4-5 చూసి రేట్లు కూడా కంపేర్ చేస్తా, బికాజ్ వీ డోంట్ వాంట్ టు వేస్ట్ మనీ. సో ఈ ఆర్గానిక్ సంబంధించిన మిత్ కూడా మనం బ్రేక్ చేద్దాం మనం మాట్లాడుతూ, ఎందుకంటే చాలా ఈ ఆర్గానిక్ అనేది వేలం వేరేలాగా తయారైంది. ఏందో అది ఆర్గానిక్ కొనడం అనేది అది కొన్నంత మాత్రాన్నే హెల్త్ వచ్చేస్తుంది అన్నట్టుగా చాలా కొనడం ద్వారా ఖర్చు పెరిగి చివరికి వాళ్ళు తినే దాంట్లో ఏం తేడా కూడా లేదు. అది ఎంతవరకు ఆర్గానిక్ అనేది కూడా చాలా మందికి ఒక కన్ఫర్మ్డ్ గ్యారంటీ లేదు. ఓకే, అండ్ మీరు చెప్తుంటారు కూడా ఆర్గానిక్ లో కూడా అన్ని ఆర్గానిక్ అవసరం లేదు, ఎందుకు అవసరం లేదు అనేది కూడా మీరు చెప్తారు కదా. అదే ఆ విషయం మనం మాట్లాడదాం. అసలు ఆర్గానిక్ అంటే సహజ వ్యవసాయం, అంటే న్యాచురల్ గా పండించింది. దాన్నే మనం ప్రకృతి వ్యవసాయం అని కూడా అంటాం. ఓకే, ఎరువులు పురుగు మందులు లేకుండా ఆర్గానిక్ కల్టివేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన రాష్ట్రాల్లో మన దేశంలో ప్రకృతి వ్యవసాయము అనేది ఒకటి చాలా ప్రాచుర్యమైన పదం. ప్రకృతి వ్యవసాయాన్ని బాగా ప్రచారం చేసింది, దానిలోని మెలకువలు నేర్పించింది సుభాష్ పాలేకర్ గారు. సుభాష్ పాలేకర్ గారు ఒక మహారాష్ట్ర చెందిన ఒక వ్యక్తి. రాలేగాం సిద్ధి అంటే అన్నా హజారే వాళ్ళతో తాలూకుందా అనుకుంటాను, నాకు ఆ విషయం గురించి అంత కన్ఫర్మ్ గా తెలియదు. కానీ అతను ఈ ప్రకృతి వ్యవసాయం గురించి గో ఆధారిత వ్యవసాయం అని కూడా అంటారు దీన్ని. రైట్, ఒక ఆవు ఉంటే చాలు మీరు 10-15 ఎకరాలు పండించుకోవచ్చు అనేది ఆయన చాలా బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఆయన కింద చాలా మంది శిష్యులు, చాలా మంది రైతులు తయారై అదొక ఉద్యమం లాగా అయింది. ఉదాహరణకు ఇప్పుడు మీకు విజయరామ గారని హైదరాబాద్లో ఎమెరాల్డ్ స్వీట్ షాపు, ఆయన సుభాష్ పాలేకర్ గారి శిష్యుడు. ఈయన కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ 2 ఉద్యమాలు, ఒకటి మన సాంప్రదాయ విత్తనాలని రక్షించడం అనేది. ఇప్పుడు మీరు పచ్చజొన్నలు అంటాం, కొన్ని సంవత్సరాల తర్వాత పచ్చజొన్నలు ఉండకపోవచ్చు, అలాగే మన అదృష్టం కొద్ది కొర్రలు, తైదలు ఇవన్నీ మనకు ఉన్నాయి. అలాంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చిక్కుడు అన్నాం, ఇప్పుడు అంతా హైబ్రిడ్ చిక్కుడు. మన పాత రోజుల చిక్కుడు అది వేరే ఉంటుంది, దాని టేస్ట్ కానీ అది వాటిపైన పురుగులు తెగులు కూడా తక్కువగా వస్తాయి. ఎప్పుడైతే ఇంప్రూవ్డ్ వెరైటీ ఉంటుందో దిగుబడి పెంచడానికి వాటికి ఫర్టిలైజర్ అవన్నీ వాడకం పెరగాలి, కాబట్టి పురుగుల యొక్క ఉధృతి కూడా పెరుగుతుంది. అదే సింపుల్ లాజిక్ అది. ఓకే, అయితే ఇప్పుడు విజయరామ్ గారు కొన్ని ఎకరాలలో న్యాచురల్ గా పండించి, ఆయన అక్కడ పండించిన వాటితోనే మనకు 2 చోట్ల లంచ్ డిన్నరు మన IAS IPS కి తయారయ్యే వాళ్ళ కొరకు అని చెప్పేసి చాలా పౌష్టికమైన ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పి లంచ్ లోవర్ ట్యాంక్ బండ్ ఏరియాలో ఆయన ఎమరాల్డ్ దగ్గర. సో ఆయన దగ్గర సాంప్రదాయంగా పండించిన రకరకాల బియ్యము తర్వాత మిగతా అన్ని దొరుకుతున్నాయి. ఇది ఒక ఉద్యమంలాగా ఒక మంచి పరిణామం ఏంటంటే, మన కాదర్వల్లి గారు అందరికీ మిల్లెట్స్ గురించిన అవగాహన, మిల్లెట్స్తో ఏ వంటలు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది, అది చాలా మార్పు వచ్చేసింది జనాల్లో. అయితే మనం ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇవాళ ఈ మార్పు చాలా మంచిది. ఈ మార్పుని ఆధారంగా చేసుకొని ఆరోగ్యం మీద వచ్చిన అవేర్నెస్ని, ఆరోగ్యం మీద అందరికీ మళ్ళిన దృష్టిని ఆధారంగా చేసుకొని చాలామంది ఎక్స్ప్లాయిట్ చేయడానికి రేట్లు ఎక్కువగా పెట్టేసి ఇది ఆర్గానిక్ అని అలా అని చేస్తున్నారు. దాని గురించి మనం ఇవాళ ముఖ్యంగా మాట్లాడదాం. ఏది ఆర్గానిక్ కొనొచ్చు, ఏది కొననవసరం లేదు, ఏది కొనకూడదు, అవును అనే దానివల్ల వచ్చే వాల్యూ అడిషన్ ఏం లేనప్పుడు వై బర్న్ యువర్ పర్స్ అనేది, ఆ కన్ఫ్యూజన్ని నేను ఇవాళ వీలైనంత వరకు నేను క్లారిఫై చేస్తాను. షూర్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం తినే ఆహారంలో మనం లాస్ట్ టైం స్టేపుల్ ఫుడ్ అనుకున్నాం. స్టేపుల్లో ఏమేమి వస్తాయి? వరి, కంది, ఇలాంటి పప్పు దినుసులు, గింజలు, మిల్లెట్స్, ఇలాంటివన్నీ దాంట్లో వస్తాయి. మనం రోజు నిత్యావసరంగా వాడే వాటిలో గోధుమలు వస్తాయి, ఆయిల్స్ ఉన్నాయి, మిల్క్ ఉంది. ఓకే, ఇవి మనం ముఖ్యంగా వాడి స్పైసెస్, ఈ దినుసులు అవి పక్కన పెట్టేద్దాము. ఇవి పసుపు, కారం ఇట్లాంటివన్నీ తప్పనిసరిగా ఆర్గానిక్ లోకే వెళ్ళండి అని నేను చెప్పడం జరిగింది. అవి వెళ్ళడమే మంచిది, బట్ సోర్స్ ని జాగ్రత్తగా చూసుకొని ఆర్గానిక్ లోకి వెళ్ళాలి. మిగతా ఫుడ్స్ లో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే,
ఆ పంటని ఎలా పండిస్తారు, ఆ పంట పైన పురుగు మందులు వాడవలసిన అవసరం ఉందా రైట్ అనేది ఒకటి చూడాలి. ఓకే. ఏ పంట పైన అయితే పురుగు మందులు అతిగా వాడతారో వాటిని మనం అవాయిడ్ చేయడమే మంచిది అని చెప్పాం. కొన్ని డర్టీ డజన్ అనే ఒక లిస్ట్ మనం చెప్పాం. అవును. డర్టీ డజన్ లో మనం పాలకూర, యాపిల్స్, బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇట్లాంటివన్నీ మనం మాట్లాడాం. అవును. ఓకే, పోయిన ఎపిసోడ్ లో మాట్లాడాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే వీలైనంత వరకు డర్టీ డజన్ ని అవాయిడ్ చేయండి. ఓకే, ఇప్పుడు పాలకూర తీసుకోండి. పాలకూరని అవాయిడ్ చేస్తే మీకేంటి నష్టము? ఒక ముఖ్యమైన ఐరన్ ఉంటది అంటారు కదా, అలాంటివి చాలా ఉన్నాయి. మీకు తోటకూరలో ఉంటుంది, బచ్చలి కూరలో ఉంటుంది, చుక్క కూరలో ఉంటుంది, గంగవాలి కూరలో ఉంటుంది, కొయ్యూరలో ఉంటుంది, అన్నిట్లోనూ ఉంటాయి. ఒక్క పాలకూరని మీరు పక్కన పెట్టడం ద్వారా మీకేమీ నష్టం జరగదు. ఓకే, కాబట్టి అవాయిడ్ చేయగలరు. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ తినకపోతే మీకు ఏమైనా నష్టం వస్తుందా? ఏమీ నష్టం లేదు. కేవలం రోడ్ సైడ్ లో కనిపించేస్తే అయ్యో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి తిందాము అనే తప్పిస్తే, అలాగే మీరు పియర్స్ కానివ్వండి, లేకపోతే బెర్రీస్ కానివ్వండి, బ్లూబెర్రీస్ 300 రూపాయలు పెట్టి 100 grams తీసుకుంటున్నారు బ్లూబెర్రీస్. బ్లూబెర్రీస్ చాలా సెన్సిటివ్ క్రాప్. మొత్తం భూమి మీద పండే పంటలలో అతి సెన్సిటివ్ క్రాప్ బ్లూబెర్రీస్. రైట్, సెన్సిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే pH వాల్యూ లెస్ దెన్ 5 ఉంటే తప్ప పండదు. అదొకటే పంట. ఓకే, pH వాల్యూ అని భూమిలో ఒక ఆమల గుణము, క్షార గుణాలు అవన్నీ ఉంటాయి. అలాంటి పంట అది. దాన్ని వీళ్ళు ఎలా అంటే పండిస్తున్నారు, పండించి 100 గ్రాములు, 150 గ్రాములు, 300 రూపాయలు ఆ రేంజ్ లో కొనుక్కొని కొంతమంది తింటున్నారు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయట. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రతి ఫ్రూట్ లోను, ప్రతి వెజిటబుల్స్ లోను, ఫ్రెష్ గా ఉండి క్లీన్ గా ఉండే ప్రతి దాంట్లోనూ ఉంటాయి. కానీ మోతాదు డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ మనం రెగ్యులర్ గా తినడం ద్వారా మనకు ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఒక పంటని, ఏ పంట అయితే ఎక్కువగా ఈ కెమికల్స్ వాడకుండా పండియగలుగుతారో అలాంటి పంటల్ని మనం చూస్ చేసుకోవాలి. అది నంబర్ 1 పాయింట్. దాంట్లో ఎలిమినేట్ చేయగలిగేవి ఎలిమినేట్ చేసేసి. రైట్, ఓకే. అవి ప్రత్యామ్నాయాలు ప్రతిదానికి ఉంటాయి. పాలకూరకి ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఓకే, తీసేసేయండి అట్లాగా. రెండవది, మీకు తెలుసు దానిపైన మందులు వాడతారు అని, వాడకపోతే పండవు అని తెలుసు. అలాంటప్పుడు పూర్తిగా ఆర్గానిక్ లోకి వెళ్ళాలా, లేకపోతే ఇవి మామూలుగా దొరికేవే, రెగ్యులర్గా దొరికేవే తీసుకోవాలా? అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకొక లాజిక్ ఎంప్లాయ్ చేయండి. ఆ లాజిక్ ఏంటంటే మీరు దాన్ని వండే ప్రాసెస్ ఏంటి, విధానం ఏంటి చూడండి. ఉదాహరణకు మార్కెట్లో నుంచి ఇప్పుడు మీరు రైతు పొలంలో నుంచి మార్కెట్ వరకు వచ్చే దాన్ని అనలైజ్ చేశారు, ఏ దానికి మందులు వాడతారు అని. మార్కెట్లో నుంచి తెచ్చుకున్న తర్వాత కిచెన్లో ఎలాంటి ప్రాసెస్కి గురవుతుందో చూడండి. ఉదాహరణకు మీరు బీరకాయ తీసుకోండి, మీరు తొక్క తీస్తారు. అవును, యు ఆర్ సేఫ్ గార్డింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, అలాగే కాకరకాయ తీసుకోండి, తొక్క తీస్తారు. సొరకాయ తీసుకోండి, తొక్క తీస్తారు. కానీ దొండకాయని ఏం చేస్తారు? తొక్క తీయలేరు. సో బీ కేర్ఫుల్ విత్ దొండకాయ, బికాస్ మీ ప్రాసెస్లో మీరు దాన్ని ఉడకబెట్టి నీళ్లు వంపి చేసేది కాదు. అలాంటి అంటే దొండకాయని ఉదాహరణ తీసుకుంటే ఉడకబెట్టి ఉప్పు పసుపేసి ఉడకబెట్టి నీళ్లు వదిలేసి అప్పుడు తింటే కొంచెం బెటర్. కానీ అలా సాధారణంగా మనం చేయం. నేను అనేది ఏంటంటే ఎందుకు కాంప్లికేట్ చేసుకోవాలి? అయితే ఒకటి ఏంటంటే దొండకాయలు కంపల్సరీగా తినాలి ఉన్నాయి మనకు అనుకుంటే వాటిని తప్పనిసరిగా ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో కానీ వినేగార్లో కానీ నానబెట్టేసి క్లీన్ చేసి వీలైనంత వరకు దాని ఎఫెక్ట్ని మనం తగ్గించుకొని తినొచ్చు. ఓకే, ఆ ప్రాసెస్ ఒకటి మనం చూడండి. అట్లా చాలా కూరగాయలు కదా, ఇప్పుడు బెండకాయ కూడా తొక్క తీయలేము, వంకాయ, టమోటా తీయలేము. ఓకే, ఇలాంటివన్నీ మనం కడగకుండా ఏమి చేయలేము. వీలైనంత వరకు వాటిని, ఇప్పుడు టమోటా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాము, ఏదైనా స్టోర్లో ఆర్గానిక్ దొరికితే తీసుకోండి, లేకపోతే తప్పనిసరిగా మీరు తీసుకొని వచ్చి ఒకేసారి 1 కిలో 2 కిలోలు తీసుకొని ఒక టబ్లో వేసి క్లీన్ చేసి మనం సాల్ట్ వాటర్లో కానీ వినేగర్లో కానీ క్లీనింగ్ ఏజెంట్స్లో కానీ వేసి మీరు చేయండి. అది సెకండ్ స్టెప్. ఎలాంటి మన కిచెన్లో ఎలాంటి ప్రాసెస్కి లోన్ అవుతుంది, మనం ఎంతవరకు ఎలిమినేట్ చేయగలుగుతున్నాము రిస్క్ను అనేది సెకండ్ స్టెప్ తీసుకోండి.
మూడవ స్టెప్ ఏంటంటే మనం ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్ గురించి మాట్లాడాము. అంటే కోత కోసిన తర్వాత ఎన్నాళ్ళకు మనం తింటాము, ఎందుకంటే ఒక కెమికల్ డిసింటిగ్రేట్ అయిపోయి నాన్ పాయిజనస్ నాన్ టాక్సిక్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఆ ఆస్పెక్ట్ను కూడా మీరు గమనించండి. ఉదాహరణకు బెండకాయలు తీసుకోండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే కోస్తాడు రైతు, ఎందుకంటే అవి ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి. మందులు కొడుతూనే ఉంటాడు, తెంపుతూనే ఉంటాడు. కోసిన తర్వాత 2-3 దినాల్లో మార్కెట్ నుంచి కిచెన్లోకి వస్తాయి, కిచెన్లో నుంచి మన కడుపులోకి వెళ్ళిపోతాయి. వాటికి ఎక్కువగా స్టోరింగ్ అనేది ఉండదు. ఓకే, ఉండదు. అలాగే కొన్ని రకాలు ఇప్పుడు వంకాయలు ఉన్నాయనుకోండి, యూ కెన్ స్టోర్ ఇట్ ఫర్ 10 days. రైతులు కూడా అమ్ముకోవడానికి తొందరపడరు. ఓకే, తెంపడం కూడా వాళ్ళు రోజు తెంపుతారు, అయినా కొంచెం స్టోరింగ్ ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి అవకాశం ఉండే రకం. ఇవి కూరగాయల విషయాల్లో. మిగతా వస్తువుల విషయం చూసుకోండి. బియ్యం తీసుకోండి, సంవత్సరం తర్వాత తింటాము. బియ్యం ఎంత పాత అయితే అంత మంచిది అంటాము. కాబట్టి బియ్యము వడ్ల గింజలో నుంచి బియ్యం వస్తుంది. ఓకే, కాబట్టి పైన హస్క్ వెళ్ళిపోతుంది, ఆ రిస్క్ అనేది వెళ్ళిపోతుంది. బియ్యంలో వీలైనంత వరకు పాయిజన్స్, పెస్టిసైడ్స్ కానీ ఉండవు. ఫర్టిలైజర్కి సంబంధించిన నేచర్ ఉంటుంది వాటిలో, దాని అసలు ఉంటుంది, కానీ పెస్టిసైడ్స్ చాలా తక్కువగా ఉంటుంది. కందిపప్పు తీసుకోండి. సో ఎలా ప్రాసెస్ అవుతుంది మనకు కందిపప్పు మన దగ్గరకు వచ్చే వరకు ఆ బుడ్డలో నుంచి గింజలు వస్తాయి, గింజలు తీసి వీటిలో రిస్క్ చాలా వరకు తక్కువ. ఏ పదార్థం అయితే ప్రచ్ఛన్నంగా నేకెడ్గా అలాగే మన దగ్గరికి వస్తుందో మనం తింటాము, దాని పట్ల జాగ్రత్తగా. ఉదాహరణకు మీరు గ్రేప్స్ తీసుకోండి, మీరు ఏమీ చేయలేరు. యాపిల్స్ తీసుకోండి, బెర్రీస్ తీసుకోండి, వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అయితే చాలా మంది అన్నారు, మరి మేమేం తినాలి సార్? మీరు అన్నారు కదా గాలి తినాలా అని. అవసరమే లేదు, మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మీరు ఆలోచన, గాలి పీల్చి వేరే వేరే లెవెల్, అది యోగా ఆ లెవెల్లో మనం వెళ్ళలేము. అంత దాకా వెళ్ళగలిగితే ఇంకా మంచిదే. కానీ అయితే ప్రత్యామ్నాయాలు చూసుకుంటూ మనం ఎలా రావాలి అంటే, బియ్యము, కందిపప్పు, పప్పులు ఇట్లాంటి వాటన్నీ కూడా మీకు తెలిసిన సోర్స్. ఇప్పుడు మీరు ఎక్కడ బాంబేలో, బెంగళూరులో ఎక్కడ పనిచేస్తున్న బార్ అయినా కూడా తెలుగు వాళ్ళని నేను అడ్రస్ చేస్తున్నాను. ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఆ గ్రామంలో పంటలు ఉన్నాయి కదా, ఏదో కనెక్షన్ పెట్టుకోండి మీ ఊరు నుంచి. మీరు ఒక 15 కిలోలు 20 కిలోలు కందిపప్పు 2 సార్లుగా తెప్పించుకోండి. ఎస్టాబ్లిష్ దట్ కాంటాక్ట్ విత్ యువర్ నేటివ్ ప్లేస్. అది మీ శరీరానికి కూడా మంచిది కాబట్టి, ఎందుకంటే మీరు అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి ఆ పదార్థం కూడా మీరు ఇది పదే చెప్తుంటారు, మీరు వేర్ యు ఆర్ బార్న్. ఎందుకంటే మీ బాడీ ఐడెంటిఫై చేస్తుంది ఆ ఫుడ్ ని. మీ క్యూఆర్ కోడ్ విల్ రికగ్నైజ్ దట్ ఇట్ బిలాంగ్స్ టు మై నేటివ్ ప్లేస్ అని. అది మీరు బియ్యం తెప్పించుకోండి, అన్ని ఒకేసారి కాకుండా 2-3 దఫాలుగా తెప్పించుకోండి. అలా బియ్యము, కందిపప్పు విషయంలో అలా చేయండి. కూరగాయల విషయంలో మనం డర్టీ డజన్లోకి వచ్చే కొన్ని అవాయిడ్ చేయండి. తప్పనిసరిగా తీసుకునే టమాటాలు లాంటివి ఒకేసారి కొనుక్కొని క్లీన్ చేసి తుడుచుకొని పెట్టుకొని మీరు వాడండి. ఏవైతే పీల్ చేయాలో పీల్ చేసి, ఆ పీల్ చేసిన దాన్ని చట్నీ కింద వాడుకోవద్దండి. బీరకాయ కానీ సొరకాయ కానీ తీసేసేయండి. మేము గతంలో ఈ తొక్క పచ్చడి బాగుంటుందని చాలా చేసుకునేవాళ్ళం, ఇప్పుడు బంద్ చేసినాం, బంద్ చేసేయండి. ఓకే, సెంటిమెంట్ లేకుండా మీరు అవాయిడ్ చేయగలిగే పాలకూర లాంటివి అవాయిడ్ చేసేసేయండి. ఓకే, కూరగాయల విషయంలో అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మిద్దె తోట. మీరు మిద్దె తోట పెంచుకొని 4 వంకాయ చెట్లు మీరు పెట్టుకున్నారంటే మీకు సఫిషియెంట్గా వారానికి 2 సార్లు తినొచ్చు. టొమాటోలు, కొత్తిమీర, కరివేపాకు చెట్టు, మీరు మా మేడం మీద చూసిన 2 కరివేపాకు చెట్లు ఉన్నాయి. కరివేపాకు ఇలాంటివన్నీ కూడా మీరు సొంతంగా పండించుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకున్నారంటే మీకు వెజిటబుల్స్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, దెన్ లెట్ us కమ్ టు ద ఫ్రూట్స్. ఫ్రూట్స్లో మనం తినగలిగే ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. యాపిల్ సరే, మీరు కంపల్సరీగా తినాలనుకుంటే తీసుకొని వచ్చి మీరు పీల్ చేయండి, పీల్ చేసి తినండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కత్తి తీసుకొని దాని మీద కొంచెం ఇట్లా అనండి, మీకు ఇంత వ్యాక్స్ వస్తుంది. ఆ వ్యాక్స్ లోపల పేరుకుపోతుంది మన ఇంటెస్టైన్స్లో, అది చాలా డేంజర్. కాబట్టి మీరు అది పీల్ చేసి, మీరు తప్పనిసరిగా యాపిల్ తినాలి, అప్పుడప్పుడు మిస్ అవుతున్నాం అనుకుంటే మీరు ఆ విధంగా తినండి. లేకపోతే మీకు సేఫ్ ఫుడ్ ఏంటి అంటే పపాయ. పపాయలో మీరు తినే భాగం పైన, పపాయ మీద మందులు వాడకం చాలా తక్కువ. ఏదైనా కొద్దిగా వాడినా కూడా మీకు పైన స్కిన్ ఎవరు తినరు, ఆటోమేటిక్గా స్కిన్ తీసేస్తారు. కివీ ఫ్రూట్ స్కిన్ తీసేస్తాము. మెలన్స్, వాటర్ మెలన్, మస్క్ మెలన్ స్కిన్ అవి తీసేస్తాము. వాటి మీద వాడకం చాలా తక్కువ కంపేర్ టు పొమోగ్రనేట్, కంపేర్ టు యాపిల్ చాలా తక్కువ. గ్రేప్స్ మీద అయితే విపరీతంగా వాడతారు. అవి మీరు
మెలన్స్ తినండి. తర్వాత పైనాపిల్ సేఫెస్ట్ ఫుడ్. మీకు డర్టీ డజన్ లాగా ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ వాళ్ళు క్లీన్ 15 అనే ఒక లిస్ట్ పబ్లిష్ చేస్తారు. క్లీన్ 15లో మీకు పపాయ వస్తుంది, పైనాపిల్ వస్తుంది, ఓకే, మెలన్స్ వస్తాయి, వాటర్ మెలను, తర్వాత మస్క్ మెలను ఇలాంటివి వస్తాయి, అవకాడోస్ వస్తాయి, కివీస్ వస్తాయి. ఇందులో శ్రీశైల్ గారు పెద్ద సైన్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ వాళ్ళ రీసెర్చ్ అవసరం లేదు. అదే ఒక పంటను పండించే పరిజ్ఞానం అంటే మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాం కదా, అగ్రికల్చర్ గురించి ప్రతి వాళ్ళు తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే నీ ప్రొఫెషన్ ఏదైనా నువ్వు తినే ఫుడ్ అక్కడ నుంచే వస్తుంది కాబట్టి. ఒక పంటని ఎలా పండిస్తారు, ఇప్పుడు వీట్ అనుకోండి, అందరికీ తెలియాలి వీటి పైన ఎలాంటి పొరలు ఉంటాయని. ఇప్పుడు క్లీన్ 15లో మేజ్ ఉంది, మొక్కజొన్న. ఎందుకు? దానిపైన విపరీతమైన పొరలు ఉంటాయి, తీసి తీయంగా లోపల మీకు కండే వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ సేఫ్. ఆహార విజ్ఞానంలో మనకు కావాల్సింది ఏంటి అంటే స్మార్ట్నెస్. ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మన పాత పంటలేవి, అందుకనే మిల్లెట్స్ మనకు సేఫ్. జొన్నల్లో కూడా మీరు అన్నట్లు పచ్చజొన్నలు చాలా సేఫ్. ఎందుకంటే ఏదైతే రూపాంతరానికి గురి కాలేదో, హైబ్రిడైజేషన్కి గురి కాలేదో, దానికి పురుగు మందులు ఎరువుల వాడకం తక్కువ కాబట్టి అవి రిలేటివ్గా సేఫ్ ఉంటాయి. కాబట్టి ఒక పంటని ఎలా పండిస్తారు? ఇప్పుడు క్యారెట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లీన్ 15 ఫుడ్. ఎందుకు అంటే అది అండర్ గ్రౌండ్ లో ఉంటుంది, పైన కూడా చాలా తక్కువగా వాడతారు. ఓన్లీ హర్బిసైడ్స్ వాడతారు, కలుపు మందులు వాడతారు పైన. కొన్ని పెండిమిథాలిన్ అని ఒక మందు ఉంటుంది, దాన్ని వాడతారు. అదే పొటాటో తీసుకోండి, కొంచెం డేంజర్. ఎందుకంటే అది కూడా గ్రౌండ్ లోనే కానీ ఫ్యూమిగెంట్స్ వాడతారు. ఫ్యూమిగెంట్ అంటే ఒక కెమికల్ని నేలలోకి జొప్పించిన తర్వాత అది పొగ రూపంలో మారిపోయి కంప్లీట్గా సాయిల్లో ఉండే ఇన్సెక్ట్స్ని చంపేస్తుంది. అది పొటాటోకి వాడతారు. కాబట్టి పొటాటో విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. క్లీన్ 15లో ఉండే ఇంకొక వండర్ఫుల్ ఫుడ్ ఏంటి అంటే స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో ఈజ్ ద సేఫెస్ట్. మీరు సైడ్ డిష్గా తినడానికి కానీ, స్నాక్గా తినడానికి కానీ స్వీట్ పొటాటో హైలీ న్యూట్రిషియస్, ఫైబర్. ఇలా మనకు దాంట్లో అంటే అన్లైక్ బంగాళాదుంప కార్బ్స్ తక్కువ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. ఈ కార్బ్స్ లో 2 రకాలు ఉంటాయి. కాంప్లెక్స్ కార్బ్స్ అనేవి చాలా స్లోగా డైజెస్ట్ అవుతాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ తో పాటు ఫైబర్ ఉంటుంది అనుకోండి, అది చాలా స్లోగా గ్లైసిమిక్ ఇండెక్స్ ని పెంచవు అవి. అందుకనే మీరు ప్యూర్ కార్బోహైడ్రేట్ ఏదైనా తినాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకు బ్రెడ్ తో పాటు బట్టర్ అండ్ చీజ్ ఎందుకు తింటాము? ఈ ఫ్యాట్ అనేది కార్బోహైడ్రేట్ తో పాటు కలిసినప్పుడు కార్బోహైడ్రేట్ బ్లడ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ని పెంచడం అనేది స్లో డౌన్ చేస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ని కంబైన్ చేస్తూ కార్బోహైడ్రేట్స్ తినాలి. అన్నంలో పప్పు మన వాళ్ళు ఇవన్నీ శాస్త్రీయంగా చేయడము, సాంబార్ ఇడ్లీని సాంబార్తో పాటే తినడము, ఇవన్నీ వండర్ఫుల్ కాంబినేషన్స్. యాక్చువల్గా 1 ప్రోటీన్ ప్లస్ 1 కార్బోహైడ్రేట్. ప్యూర్ కార్బోహైడ్రేట్ తిన్నాం అనుకోండి, అప్పుడు మీకు ఇమ్మీడియట్ గా షుగర్ కంటెంట్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రూట్స్ లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మీరు పియర్స్ తినంత మాత్రాన మీరేం మిస్ కారు. మీ పిల్లలకు అడిగినా కూడా తినిపించకండి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ డబ్బులు ఖర్చు చేసుకొని వేస్ట్. పపాయ తినండి. జనరలీ కూడా లోకల్ ప్రొడ్యూస్ కానిది తినాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే అది ఎగ్జోటిక్. ఈ మధ్య చాలా షాప్స్ వచ్చాయి, స్టోర్స్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. అలాంటిది ఏదైనా సేఫెస్ట్ థింగ్ USDA అప్రూవ్డ్ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే అప్పుడప్పుడు టేస్ట్ చేయొచ్చేమో. కానీ కొన్ని లోకల్ గా మనకి ఆల్టర్నేటివ్ లేని ఉంటాయి, అది తప్పదిగా. అవకాడో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఫార్చునేట్ గా అవకాడో ఇప్పుడు మన తెలంగాణలో, మన కోస్టలాంధ్రలో విపరీతంగా స్టార్ట్ చేస్తున్నారు. చాలా ఎంటర్ప్రైజింగ్ ఫార్మర్స్ మన వాళ్ళు. ఇక్కడ సక్సెస్ అయ్యే వెరైటీస్ తీసుకొచ్చారు. ఆ ప్రొడ్యూస్ ఇప్పుడు మార్కెట్లోకి రావడం స్టార్ట్ అయింది. చాలా అవసరం అది. అవకాడో ఇస్ ఎ వండర్ఫుల్ ఫుడ్ మెటీరియల్ అది. ఓకే, సో ఫ్రూట్స్ గురించి మీకు కావాల్సిన అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వెజిటబుల్స్ గురించి మాట్లాడాము, ఆయిల్స్ గురించి మాట్లాడాము. ఆయిల్స్ గురించి నేను ఒక చిన్న సమ్మింగ్ అప్ ఇస్తూ ఆయిల్స్ విషయం క్లోజ్ చేస్తాను. ఆయిల్స్ గురించి కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే నాతో మాట్లాడారు కూడా నాకు తెలిసిన వాళ్ళు. ఆయిల్స్ లో స్మోక్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్మోక్ పాయింట్ దాటి మనం ఎప్పుడైతే ఆయిల్ ని హీట్ చేస్తామో, ఓకే,
అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ బ్రేక్ డౌన్ అవుతాయి. మీకు ఎప్పుడైతే స్మోక్ వచ్చిందో ఆయిల్, ఇప్పుడు మీరు మరిగిస్తున్న పూరీలు కాలుస్తున్నప్పుడు, వడలు కాలుస్తున్నప్పుడు ఆయిల్ స్మోక్ పాయింట్ దాటింది అనుకోండి, పొగ వస్తుంది. అప్పుడు లోపల ఉండే ఫ్యాటీ యాసిడ్స్ బ్రేక్ డౌన్ అవుతాయి. మనకు ఆయిల్స్లో 4 రకాల ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఓకే, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అవి మనకు మంచివి కాదు. ఏ ఆయిల్స్ అయితే రూమ్ టెంపరేచర్ దగ్గర గడ్డ కడతాయో అవి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అందుకనే పామ్ ఆయిల్ కానీ ఇలాంటివి మనం జాగ్రత్తగా తినకూడదని. వెజిటబుల్ ఆయిల్స్, డాల్డా అట్లాంటివి తీసుకోకూడదు. నెయ్యి, కొబ్బరి నూనె రూమ్ టెంపరేచర్ దగ్గర గడ్డ కట్టినా కూడా వాటి లోపల డబుల్ బాండ్ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి అవి ఆరోగ్యానికి హానికరం కావు అనేది శాస్త్రీయంగా నిరూపించబడింది. అన్సాచురేటెడ్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఏవైతే ఉంటాయో అవి మన ఆరోగ్యానికి మంచివి అని. ఓకే, తర్వాత ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఉంటాయి, అవి మనకు ఆరోగ్యానికి చాలా డేంజరస్ అవి. ఓకే, ఎప్పుడైతే మీరు ఆయిల్ని స్మోక్ పాయింట్ దాటి మీరు వేడి చేస్తారో ఆ చైన్స్ బ్రేక్ అయినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్ కిందికి మారుతాయి. ప్లస్ దాంట్లో కొన్ని కార్సినోజెనిక్ టాక్సిన్స్ వచ్చేస్తాయి. ఉదాహరణకి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఇప్పుడు మనకు కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో యాడ్ చేస్తారు. నిల్వ ఉండడం కొరకు, తర్వాత టేస్ట్ పెంచడం కొరకు వాడతారు. మీరు ఏ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా 3 పదార్థాలు ఉంటాయి. ఒకటి స్టోరింగ్ ఎబిలిటీ పెంచేవి, పాడు కాకుండా ఉండడానికి. కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. తర్వాత ఫ్లేవరింగ్, అవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్సే ఉంటాయి. మీరు నిమ్మ అని కొనే వాటిలో యాక్చువల్ నిమ్మకాయ ఉండేవి 5% కూడా ఉండవు. సిట్రస్ ఫ్లేవర్స్ కలపడము, పైనాపిల్ ఫ్లేవర్స్ కలపడము, ఇట్లాంటివే ఉంటాయి వాటికి సంబంధించినవి. కానీ యాక్చువల్ ఫ్రూట్ జ్యూస్లు అనేవి, ఫ్రూట్ జ్యూస్లో కూడా యాక్చువల్ ఫ్రూట్ జ్యూస్ కన్నా కూడా ఫ్లేవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయిల్స్లో సింపుల్గా మీరు ఏం దృష్టిలో పెట్టుకుంటారంటే, ఈ మధ్య ఎక్కువగా గానుగ నూనెలు వాడడము, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ స్మోక్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది, అవి డీప్ ఫ్రైకి పనికిరావు. కాబట్టి మీ కిచెన్లో ఎప్పుడు కూడా సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ అంటే మామూలుగా వాడేవి, గ్రౌండ్ నట్ రిఫైన్డ్ ఆయిల్, అలాగే రైస్ బ్రాన్ ఆయిల్, ఇవి పెట్టుకోండి 1 లీటర్. ఎప్పుడైనా మీరు పూరీలు కానీ వడలు కానీ చేయాలనుకుంటే డీప్ ఫ్రైకి ఇవి వాడండి. పొమేస్ ఆలివ్ ఆయిల్ కూడా స్మోక్ పాయింట్ చాలా హై ఉంటుంది కానీ అది కాస్ట్లీ. కెనోలా ఆయిల్ హై స్మోక్ పాయింట్ కానీ అది కాస్ట్లీ. మీరు సింపుల్గా గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇవి డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్ రెగ్యులర్గా వాడేవి మీరు కొద్దిగా మీరు పెట్టుకోండి 1 లీటర్. ఎప్పుడైనా 1 వీక్ ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు, మీ పిల్లలు తినాలనుకున్నప్పుడు అవి వాడండి. ఒకసారి హీట్ చేశారంటే ఆయిల్, మీరు దాన్ని వాడద్దు. మీరు ఎట్టి పరిస్థితిలో వాడకండి. ఎందుకంటే ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ పాయిజన్. ఓకే, అందుకనే బయట మనం తిరుగుతున్నప్పుడు బయట మిర్చి బజ్జీలు కానీ అలాంటి ఆ ఆయిల్ కంప్లీట్ కాకముందే మళ్ళీ ఆయిల్ పోసేసి చేస్తున్నాడు. కాబట్టి అవి చాలా కేర్ఫుల్. ఏదో మనం ట్రావెల్లో ఉన్నప్పుడు తినకపోతే మనకి ఇంకా కాదు, ఏమీ దొరకట్లేదు, మనం హిల్లీ ఏరియాలో అది మన శరీరానికి ఆ కేపబిలిటీ ఉంది, క్లీనప్ చేసుకునే కేపబిలిటీ, కాబట్టి అవి చేయొచ్చు. ఓకే, తర్వాత రోజువారీగా మనం తాలింపు చేసుకోవడానికి ఇలాంటి వాటన్నిటికీ మీరు ఈ ఆయిల్స్ వాడండి. ఇవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడండి. ఓకే, ఉప్మాలు ఇలాంటి వాటి అన్నిటికి కూడా మీరు మస్టర్డ్ ఆయిల్ వాడుకోండి. అది ఇట్ గోస్ వెల్ విత్ దోస్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్స్. సాటే చేయడానికి ఆలివ్ ఆయిల్స్ వాడండి. ఇది స్టర్ ఫ్రై చేస్తాం కదా మనం, బ్రోకోలీ తర్వాత మష్రూమ్స్ ఇట్లాంటి వాటితో స్టర్ ఫ్రై చేయడానికి మాత్రం ఆలివ్ ఆయిల్. ఒక 4-5 రకాల టోటల్ కన్సంప్షన్ అంతే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఒకటే వాడకుండా మిక్స్డ్ గా వాడతారు. దాని ద్వారా మీకు న్యూట్రిటివ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఓవరాల్ గా మీకు కాస్ట్ యావరేజ్ అవుతుంది. ఏది దేనికి వాడాలో దానికి వాడతాం. నువ్వుల నూనె చాలా మంచిది. మీరు ఎప్పుడు రోటి పచ్చళ్ళు చేసుకున్నా దాంట్లో తాలింపుకి నువ్వుల నూనె వాడాలి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. నువ్వుల నూనె దేనికి వాడాలి, డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్ దేనికి వాడాలి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ దేనికి వాడాలి, ఆలివ్ ఆయిల్ దేనికి వాడాలి. మీరు ఎప్పుడైనా ఒట్టిగా సాలాడ్స్ చేసుకొని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి అనుకుంటే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వాడండి, ఎక్సలెంట్ ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ దొరుకుతుంది, చిన్న అవిసె నూనె. దాన్ని కొద్దిగా ఒక 5-10 డ్రాప్స్ వేసుకోండి సీజనింగ్ లో, సూపర్ గా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ఆయిల్స్. నో బిగ్ కన్ఫ్యూజన్ అబౌట్ ఆయిల్స్. ఓకే, దెన్ మిల్క్ గురించి మాట్లాడాము. మోస్ట్ అడల్టరేటెడ్, మోస్ట్ ససెప్టబుల్ ఫర్ అడల్టరేషన్ ఈజ్ మిల్క్. సైకలాజికల్గా మనం మిల్క్ అనేది మనకు ఒక ట్రెడిషనల్ వాల్యూ ఉంది కాబట్టి ఏదో పాలు తింటే అది తప్పు.
పాలలో ఉండే కాల్షియం మనకు నువ్వుల్లో అంతకంటే ఎక్కువ రేటు ఉంటుందని మనం చెప్పుకున్నాము. పాలు అనేది ఏంటి అంటే మనకు ఒక కల్చరల్ వాల్యూ ఉన్న పదార్థం కింద వచ్చింది గత ఎన్నో రోజుల నుంచి. కొంతమందికి స్టమక్ అప్సెట్లు కావడం, ఎందుకంటే ఇప్పుడు షుగర్స్ 3 టైప్స్ ఉంటాయి. గ్లూకోజ్ అంటే మన ఈ వరిలో అన్నిట్లో ఉండేదంతా గ్లూకోజ్, ఫ్రూట్స్లో ఉండేది ఫ్రక్టోజ్, పాలలో ఉండేది లాక్టోజ్. ఆ లాక్టోజ్ని డిజాల్వ్ చేయగలిగే లాక్టేజ్ అనేది యాక్చువల్గా అడల్ట్ బాడీలో ఉండదు. కాబట్టి గ్యాస్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. ప్రతి వాళ్ళు కూడా గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు పాలు మాని చూడండి, మీకు తెలుస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ టు దట్ అని. పాలు ఓకే, మీకు డైజెషన్ ప్రాబ్లం లేవు అనుకోండి, ఏదో కాఫీకి అలా మీరు వాడుకోండి, అంతే. టీకి కాఫీకి మజ్జిగ చేసుకోండి, ఎందుకంటే ప్రోబయాటిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి మజ్జిగ ద్వారా చేసుకోండి. కాకపోతే పాలని మంచి సోర్స్ ద్వారానే తీసుకోండి. మీరు బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు కాఫీ టీ అవాయిడ్ చేయండి, బ్లాక్ కాఫీ బ్లాక్ టీ తాగండి. ఎందుకంటే నేను ఎన్నో చోట్ల నేను అడిగి చూశాను, ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి పాలు తెస్తారో చూపించాడు. అవి 100% ఏ యూరియా కలిపినట్టువో లేకుంటే ఎలాంటి షార్ట్ కట్లో తయారు చేసిన మిల్కే ఉంటుంది, కానీ జినైన్ మిల్క్ అనేది ఉండదు. గుడ్ మిల్క్ నేను ఫర్ ఎగ్జాంపుల్ సిడ్స్ ఫార్మ్ తెప్పిస్తాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ కెన్ డిపెండ్, బట్ వాట్ కెన్ వీ డూ? మనం చేయగలిగినది ఏమీ లేదు. ఆ ఫామ్ని విజిట్ చేసి కొందరు వచ్చి వాళ్ళకి సబ్స్క్రిప్షన్ చేసి చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ ఇప్పుడు చాలా చోట్ల ఓల్డ్ సిటీలో అక్కడక్కడ గేదెలు పెట్టుకుని ఉంటారు, పాలు అమ్ముతుంటారు, ఇళ్ళకి వచ్చి వస్తారు, లేతే పోయి పాలు కూడా తెచ్చుకోవచ్చు. దాంట్లో నాకు ఎప్పుడో డౌట్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ కాదు గేదె పాలు, అడల్ట్రేషన్ కాదు, కానీ ఆ పాలు వర్సెస్ అవేమో పాశ్చరైజ్డ్ కాదు కదా, కాదు, ఈ ప్రాసెస్డ్ ఏమో పాశ్చరైజ్డ్. అవును. సో పాశ్చరైజ్డ్ నాన్ పాశ్చరైజ్డ్ కి ఏంటి డిఫరెన్స్? అసలు యాక్చువల్గా నాన్ పాశ్చరైజ్డ్ వాడకూడదు. ఇట్ ఈస్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ బ్యాక్టీరియా అలా ఉంటుంది. కాబట్టి మనం మరిగించుకొని మనం తీసుకుంటాం, కానీ పిల్లలకి పాశ్చరైజ్డ్ అయితేనే మంచిది అనేది. అయితే మనం అలా తెలిసిన సోర్స్ ద్వారా తీసుకుంటే కల్తీ ఉండదు. పాలని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్పిన దానికి వేరే కారణం కూడా ఒకటి ఉంది. ఒకటేమో లాక్టేజ్ ఇంటాలరెన్స్ ఒకటి, రెండవది ఒక మిల్క్ ఇండస్ట్రీలో ఒక ప్రాఫిటబుల్ వేగా మిల్క్ ఇండస్ట్రీ రన్ చేయాలి అంటే ఆ ఆవుకు కానీ, జెర్సీ ఆవుకు కానీ, గేదెకి కానీ కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ప్రోస్ట్రాగ్లాండిన్ అనే ఒక కెమికల్ని ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇస్తారు. దాని ద్వారా అది హీట్కి వస్తుంది. దెన్ వాళ్ళకి జస్ట్ ఆ పీరియడ్ ఉంటుంది చూసారా, ఒక ఈతకు మధ్యలో, ఆ టైంలో వాళ్ళు పాలు ఇవ్వని దానికి ఫీడ్ చేయాలి అంటే వాళ్ళు నాశనమైన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు. ఎన్ని రోజులు దానికి పాలు ఇవ్వడం అంటే, ఒకసారి ఒక డెలివరీ అయిన తర్వాత పాలు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత స్లోగా తగ్గుతుంది పాల ప్రొడక్షన్, తర్వాత మళ్ళీ అది వీనింగ్ అయిపోతుంది, దూడ పక్కకి వెళ్ళిపోతుంది. ఇట్ లుక్స్ ఫర్ అనదర్ ఇష్యూ. ఓకే, ఇప్పుడు అన్ని ఏవైనా కానీ ఒకప్పుడు మందల్లో వెళ్ళేవి, హీట్కి వచ్చావంటే ఆటోమేటిక్గా మళ్ళీ అది ప్రెగ్నెంట్ అయ్యేది. ఇప్పుడు ప్రెగ్నెంట్ చెయ్యాలంటే ఎప్పుడు చేయాలి దాన్ని? దే డోంట్ నో వెన్ ద ఎగ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద బాడీ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దే గివ్ ఇంజెక్షన్ అండ్ దెన్ దే క్రియేట్ దట్ ఎగ్, దట్ ఫర్టిలిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి ఇమ్మీడియట్ గా అది ప్రెగ్నెంట్ అయ్యేటట్లుగా చేస్తారు. దట్ ప్రోస్టాగ్లాండిన్ రిమైన్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ద యానిమల్ త్రూఅవుట్ ఇట్స్ మిల్చింగ్ పీరియడ్ అండ్ ఇట్ ట్రేసెస్ ఆఫ్ దట్ మీకు పాలలో కూడా ఉంటాయి. అవి మన సెల్ డివిజన్ని పెంచడము, మనకు బాడీలో అన్నెసెసరీ పరిణామాలు తీసుకురావడము, ఆడపిల్లల్లో ఎక్కువ మార్పులు జరగడం ఈ మధ్య అనేది డేంజరస్ సిచ్యువేషన్. అది అందుకని పాలని మానుకోమని చెప్పి చాలా మంది ఆ హార్మోన్లు వాడకుండా పాలు ఉత్పత్తి చేయడం అనేది సాధారణంగా జరగదు. ఎప్పుడు జరుగుతుంది? మీకు ఊర్లో మీకంటూ ఒక ఆవు ఉండి మందలో పోయి ఆటోమేటిక్గా అది తిరిగి గడ్డి మేసి పశువులతో న్యాచురల్ ఎన్వైరన్మెంట్ లో వచ్చిందని ఉండదు. బట్ వెన్ సంథింగ్ బికమ్స్ అన్ ఇండస్ట్రీ, దాన్ని ఏం చేయాలి? ఇండస్ట్రీ అన్న కూడా నేను చెప్తాను. నేను ఐ వాస్ రీడింగ్ ఎన్ ఆర్టికల్, గోయింగ్ త్రూ ఏ వీడియో. కరీంనగర్లో గత 5 సంవత్సరాల కిందికి పోల్చుకుంటే ఇప్పుడు 25% ఆఫ్ ద animal population reduced. Okay. Milk production drastically came down. పడిపోయింది. Milk demand has gone up.
వాళ్ళు మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇది ఆ లోకల్ గా ఉండే విజయ డైరీ వాళ్ళు, మిగతా డైరీ వాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కల్తీలు పెరిగాయి విపరీతంగా. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రెషర్ లో ఉన్నారు, దే హావ్ టు సప్లై. పాల ఉత్పత్తి అనేది పెరగలేదు, పాల కన్జంప్షన్. కాబట్టి మనం అట్లీస్ట్ తెలిసిన వాళ్ళం ఏం చేయాలంటే మనం పాల కన్జంప్షన్ ని తగ్గించాలి. వీలైనంత వరకు బ్లాక్ కాఫీ లాంటివి తాగుతూ ఓన్లీ మజ్జిగ అలాంటి వాటి కొరకు పాలను తీసుకోవడం, అది కూడా తెలిసిన సోర్స్ నుంచి తీసుకొని మెయింటైన్ చేసుకుందాం అన్నది పాల గురించి. రైట్. ఓకే. సో మనం స్టేపుల్ ఫుడ్ లో మనం ఒక ఇంపార్టెంట్ ఐటమ్ మనం లాస్ట్ టైం చెప్పడం మిస్ అయ్యాము. కొంతమంది అన్నారు కూడా మీరు గోధుమల గురించి మాట్లాడలేదు అని. అవి కూడా రెగ్యులర్ గా మనం రొట్టెలు తినకుండా ఉండలేము. ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే ఇప్పుడు అందరూ జొన్న రొట్టెలు, పచ్చజొన్న రొట్టెలు, తెల్ల జొన్న రొట్టెలు, చాలా కాన్షియస్నెస్ పెరిగిపోయింది. తైదల రొట్టెలు అంటే రాగి రొట్టెలు ఇలాంటివన్నీ తింటున్నారు. గోధుమల ప్రొడక్షన్, గోధుమల యొక్క యూటిలైజేషన్ తగ్గించండి. గోధుమల్లో ఒకటే ఒక మేజర్ ప్రాబ్లం, విత్ జనరల్ గా వీళ్ళు మల్టీనేషనల్స్ వాళ్ళు మాట్లాడట్లేదు దాని గురించి. ఇండియా ఒకప్పటికన్నా కూడా ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ కావడానికి కారణం ఏంటి అంటే ద ప్రమోషన్ ఆఫ్ వీట్ అని. ఎందుకంటే వీట్ లో గ్లూటెన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ గ్లూటెన్ కిల్స్ ద ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఇన్ ద ప్యాంక్రియాస్. అందుకనే ఆ వీట్ ఏం చేయాలంటే, ఇప్పుడు గోధుమ రొట్టెలకే అలవాటు పడితే నేనేం చేస్తానంటే, ఉదాహరణకు నేను 2 చపాతీలు తింటాను అనుకోండి, ఎక్స్ అమౌంట్ ఆఫ్ పిండి నేను వాడతాను. దాన్ని నేను ఆల్మోస్ట్ 40%కి తగ్గించేశాను. ఎట్లా తగ్గించాను? దాంట్లో నేను ఈ అమెరాంతస్ పొడి కలుపుతాను. ఏది మన రాజ్గిరా పౌడర్ పంపించాను. రాజ్గిరా పౌడర్ ఒక 25% కలుపుతాను. రాగులు ఒక 25% అలా కలుపుతాను. ఒక 10-15% ఐ విల్ మేకప్ విత్ మెంతెం కూర కానీ, పాలకూర అంటే అవాయిడ్ చేయండి, మెంతెం కూర, తోటకూర, ఇలాంటి ఆకుకూరలు కలపడం ద్వారా నేను ఏం చేస్తానంటే రొట్టె క్వాంటిటీ నేను తింటూ వీట్ క్వాంటిటీని విపరీతంగా తగ్గించేస్తారు. మనం చేయగలిగింది అదే. ఇప్పుడు ఇవాళ లైఫ్ హ్యాస్ బికమ్ సో టఫ్. మన ప్రెడికామెంట్ ఎట్లా అంటే మనం వీలైనంత వరకు దుష్ప్రభావాలను తగ్గించుకోవడమే, అంతేగాని రూపు మాపడం అనేది నేను ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ తెలివిగా. అందుకనే నేను ప్రేక్షకులకు చెప్తున్నది ఏంటంటే, డూ స్మార్ట్ షాపింగ్, డూ స్మార్ట్ కుకింగ్. మీరేమీ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడే దాన్ని బట్టి అన్ని మానేసి మీరు ఇది ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్టా అని ఏం అవసరం లేదు. కొంచెం వ్యవసాయ పరిజ్ఞానం పెంచుకోండి. ఒక వస్తువు పొలంలో నుంచి మార్కెట్లోకి వచ్చే లోపు ఎలాంటి రూపాంతరం చెందుతుంది, అక్కడ నుంచి మనం కిచెన్ లోకి వచ్చిన తర్వాత దాన్ని మనం ప్రాసెసింగ్, ఎలాంటి ప్రాసెసింగ్ ద్వారా మన దగ్గరకు వస్తుంది, దాన్ని మనం పీల్ చేస్తామా, కట్ చేసిన తర్వాత బాయిల్ చేసి వారుస్తామా, అది చూడండి. ఎన్ని రోజుల తర్వాత మనం వాడతాము. ఇప్పుడు కందుల గురించి మనం చెప్పాము, బియ్యం గురించి చెప్పాము. ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్ దాటి చాలా రోజులు ఉంటే మనకు దాని దుష్ప్రభావాలు తగ్గుతాయి. కాబట్టి ఆ విషయం కూడా మీరు గమనించండి. 4వది ఏంటి అంటే, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ విషయంలో తప్పనిసరిగా మీరు ఆర్గానిక్ లోకి వెళ్ళండి. ఏది పసుపు, కారం, బికాజ్ యూ డోంట్ బై దెమ్ ఇన్ హ్యూజ్ క్వాంటిటీ. అండ్ ఇప్పుడు కారం అనేది నేను మీకు చెప్పాను కదా, నిన్న నేను గుంటూరులో నేను నా నాలెడ్జ్ ప్రకారంగా 30 సార్లు అని చెప్పాను. నేను మొన్న మా కొలీగ్స్ తో మాట్లాడుతున్నా, మిర్చి మీద ఇప్పుడు ఎలా ఉందిరా, ఎలా పరిస్థితి అంటే, కనీసం 50 రౌండ్లు కొడుతున్నారు సార్ ఇప్పుడు అని అంటున్నారు. 50 రౌండ్లు మిర్చి మీద కొట్టకపోతే పండట్లేదు అది. మీరు ఊహించుకోండి, మిరపకాయ మొత్తం పైన మీరు ఏం తీసేస్తారు మిరపకాయలో, మీకు పొడి అయ్యేదే అది. కొంతమంది గింజల్ని తీసి పైన దానిలోనే పొడి చేస్తారు. అదే ఎక్స్పోజ్డ్ టు పెస్టిసైడ్స్. కాబట్టి మీకు ఖచ్చితంగా తెలిసిన సోర్స్ కానీ, మేమైతే వెతుకుతాము మన ఊర్లలో, అడుగుతాము, ఎరా నువ్వు మందులు కొట్టావా ఏదన్నా, నాకు కొంచెం ఒక 10 కిలోల మిరపకాయలు తెచ్చివు అని చెప్పి. లేదు సార్ ఒక మడ ఏదైనా పెడతానులే కానీ ఏం రాదు అని. ఎందుకంటే ఆర్గానిక్లో ఎందుకు ఆర్గానిక్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటే, ఎంత జాగ్రత్తగా పండించినా 35 నుంచి 40% వరకు ఈల్డ్ లాస్ ఉంటుంది, దిగుబడి తగ్గుతుంది. ఓకే, అయితే కంటిన్యూస్గా ఆర్గానిక్ ప్రొడక్షన్ చేసే నేలల్లో ఒక 5-6 సంవత్సరాల తర్వాత ప్రొడక్షన్ అనేది ప్రకృతి వ్యవసాయంలో కూడా మామూలు మన ఇన్ఆర్గానిక్ వ్యవసాయంతో పాటు వస్తుంది. నేల లోపట ఆ మైక్రో ఆర్గానిజమ్స్ బిల్డప్ అయిపోయి నేల సారవంతం అయిపోయి ఆటోమేటిక్గా సెల్ఫ్ సస్టైనింగ్ అయ్యి మళ్ళీ దిగుబడి పెరుగుతుంది. అది దానికి టేక్స్ టైం. కాకపోతే జినైన్ గా ఉండాలి మనకు. వాళ్ళలో కూడా మనకు ఏవైతే ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయో వాళ్ళని మనం ట్రస్ట్ చేయగలగాలి. అందుకని నేను ఆర్గానిక్ షాప్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడి నుంచి సోర్స్ చేస్తారు అవన్నీ అడుగుతాను, వీలైనంత వరకు తెలుసుకొని ఏవైతే పిక్ చేసుకోవాలో అలాంటివన్నీ నేను, జీలకర్రలు, పసుపు ఇలాంటివన్నీ నేను అక్కడే తీసుకుంటాను, మిరియాలు, తర్వాత
ధనియాలు ఇవన్నీ అలాంటి ఇలాచి అన్ని కూడా నేను వీలైనంత ఆర్గానిక్వే తీసుకుంటాను. ఓకే, సో ఇది ఈ 4 steps ని మనం ఫాలో అవుతూ నిర్ద్వంద్వంగా కొన్నిటిని మనం అవాయిడ్ చేస్తూ ప్రత్యామ్నాయాలు చూసుకుంటూ న్యూట్రిటివ్ వాల్యూ బేసిస్లో ఉండే పాత సామెతలను పక్కన పెట్టేసి మనం అనుకున్నాం కదా, యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఇట్స్ నాట్ ట్రూ టుడే. అలాగే పాలకూర తింటే పపాయి లాగా ద సేలర్ కండలు వచ్చేస్తాయి. కరెక్టే కావచ్చు. న్యూట్రిటివ్ వాల్యూ అలోన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దేర్ ఆర్ ప్లెంటీ, చాలా పదార్థాలు ఉన్నాయి మనకు న్యూట్రిటివ్ వాల్యూలో మనకు సరితూగే ఉన్నాయి. అన్నిటినీ తింటూ పోండి, బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళండి. మనం టేస్ట్ కొరకని కాదు, నాలుక మీద 1 నిమిషం ఉంటుంది, కడుపులో 2 రోజులు ఉంటుంది, కానీ మీ శరీరంలో అది 2 సంవత్సరాల పైగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని తినేటప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, ఆహార విజ్ఞానంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇన్వాల్వ్ కాకపోతే షాపింగ్లో కానీ, తర్వాత మీ కుకింగ్ ప్రాసెస్లో కానీ, స్టోరింగ్లో కానీ మీరు కలగజేసుకోండి. అదేదో మా ఆవిడ చేస్తుందనో మా పనామె చేస్తుందంటే ఇది సక్సెస్ కాదు. మీరు షాప్కి వెళ్ళి ఇంట్రెస్టింగ్గా షాపింగ్ చేసుకొని మంచి పదార్థాలు పికప్ చేసుకొని వాటిని తీసుకొని వచ్చి ఒక వీక్లీ ప్లానింగ్ పెట్టుకొని రేపు ఏం తినాలి, ఎల్లుండి ఏం తినాలి అంటే కొద్దిగా, ఎందుకు అంటే అంతకు మించింది మనకి వేరే ఏమీ లేదు. ఆరోగ్యం అనేది అండ్ ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. ఎంతసేపు రేపు ఏం వండుకోవాలి అనే ప్లానింగ్ ఎంతసేపు 20 నిమిషాలు ప్లానింగ్. ఈ లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఓన్లీ వెన్ యు ఆర్ హెల్దీ. ఆ ఆనందమైన ఆ ఫీలింగ్ని దూరం చేసుకోకుండా, ఇప్పుడు యూ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ ప్లెజర్ టు హ్యావ్ హ్యాపీనెస్. అది చాలా ముఖ్యమైన విషయం. ఇవాళ మనము సుఖంగా దాన్ని ఏమంటారు, ఒక సుఖపడడానికి ఇంకొక 2 ముక్కలు తింటే మంచిది, నాలుక ఇంకా కోరుకుంటుంది, కానీ తర్వాత మీరు ఆనందం పోతుంది. సో ఆనందాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఇవాళ ఉండే ప్లెజర్ని కాదు. ఈ ట్రేడ్ ఆఫ్ చాలా డిఫికల్ట్, అందరికీ వీలు కాదు. ఆ రెస్ట్రైనింగ్ పవర్ ఉండాలి, అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం అనేది ఐ హోప్ కొద్దిగా సులభతరం చేయగలిగామని అనుకుంటున్నాను. చాలా వరకు సులభతరం అయింది. ఈ ఆరోగ్య విజ్ఞానం అనేది రాకెట్ సైన్స్ ఏం కాదు. చాలా గతంలో చేసిన ఎపిసోడ్స్ నుంచి వచ్చిన కామెంట్స్, సలహాలు, సూచనలకి అన్న చాలా క్లియర్గానే విడమర్చి చెప్పిండ్రు. బట్ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్, వీఆర్ హియర్ టు హెల్ప్. అన్న ఉన్నాడు మనతో. రాబోయే ఎపిసోడ్లో కూడా మనం మరింత లోతుగా మాట్లాడాలి. నేను మన పాడ్కాస్ట్లో చూసే వాళ్ళందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, శ్రీశాల్ మీరు చెప్పినట్లు దయచేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఓకే, కామెంట్ పెడితే మాకు తెలుస్తుంది. మేము ఇది చేసేది ఏంటంటే మీకు వీలైనంత వరకు ఒక వాల్యూ క్రియేట్ చేయాలని చేస్తున్నాము. ప్రతి కామెంట్ను కూడా మేము అర్థం చేసుకొని దాని కావాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో దానికి వివరణ ఇవ్వడం కానీ, మనం కూడా కరెక్షన్ చేసుకుంటాం కదా. ఇట్స్ ఎ లెర్నింగ్ కర్వ్. ప్రతి వీడియోలో కూడా మేము లింక్స్ పెడుతున్నాము. గత వీడియోలకు సంబంధించిన లింక్స్ పెడుతున్నాము. మీరు అవి కూడా చూడండి. కొంచెం లెందీగా ఉన్నా కానీ ఇంతకు మించిన, ఇప్పుడు ఏవో సరే ఫన్నీ రీల్స్, వీడియోస్, వాటికి మనకు ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుంది. కాకపోతే ఇవి చాలా ముఖ్యం కాబట్టి ఇవి కంప్లీట్గా చూడండి, కామెంట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. మీ అందరికీ ఇంకా ఉపయోగపడే వీడియోలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా. మాకు బాగుంది, చాలా బాగా చెప్పారు, నైస్, బాగా వివరిస్తున్నారని పొగడతలు చాలా వస్తున్నాయి. చాలా ఆనందమే. వాటితో పాటు మేము చెప్పిన వాటిలో ఏమైనా లోపాలున్నా, మీకు అనిపించినా, లేదు ఇంకా ఫలానా అంశం మీరు ఎక్స్పాండ్ చేసి మాట్లాడితే బాగుంటుంది అనిపించినా, ఫీల్ ఫ్రీ. వీఆర్ హియర్. మనం అందరం కలిసి నేర్చుకుందాం, అందరం కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అలాట్ శ్రీశాల్.